పోషకాహారం 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 అంగన్వాడీ 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 పోషకాహారం పోషకాహారం పోషకాహారం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా మా అంగన్వాడీ టీచర్ అమ్మలకు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి, పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందరికీ పేరు పేరున పోషణ్ పక్వాడా సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి పోషణ్ పక్వాడా మాసంగా మన అంటే ఏప్రిల్ 9th నుంచి ఏప్రిల్ 23rd వరకు, ఏప్రిల్ 9th నుంచి ఏప్రిల్ 23rd వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు, అదేవిధంగా డిడబ్ల్యూఎస్ సూపర్వైజర్స్, ఆల్ డిపార్ట్మెంట్ అంతా కూడా పిల్లలతో కలిసి నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా పోషకాహార విలువలు లేనటువంటి, పోషకాహార లోపంతో చాలామంది తెలంగాణ రాష్ట్రంలో బాధపడుతున్నారు. మనం తిండి తింటున్నాం కానీ దాంట్లో బలమైనటువంటి పోషక విలువలు లేవు. మనం నీళ్లు తాగుతున్నాం కానీ ఆ నీళ్ళల్లో కావాల్సినటువంటి మినరల్స్ లేవు. ఇట్లా ఒక చప్పటి దాన్ని తింటున్నాము. అదే కాకుండా పిల్లలకు చిన్న వయసులోనే అవి జింక్ ఫుడ్, తర్వాత రకరకాల బయట ఫుడ్ని తీసుకొచ్చి ఏదో ఆపతికి పిల్లలకు ఏదో నడిపిద్దాంలే అని పెడుతున్నారు. కానీ అది చిన్నతనంలోనే ప్రాణాంతకం అవుతుంది. తెలియకుండానే వాళ్ళకు మనం విషం ఎక్కించినట్టు బయట ఫుడ్ పెడితే. కాబట్టి మనము ఇక్కడ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం సందర్భంగా కూడా ఇవాళ ప్రతి తల్లి తన చేతులతోటి వండి పెట్టడం అనేది శ్రేష్టకరం. గర్భిణీ స్త్రీలు కూడా రోడ్ల మీద ఉన్నవి తినవద్దు, బాలింతలు కూడా అలాంటి తీసుకోవద్దు. మంచి నాణ్యమైన ఎలాంటి ఔషధ అంటే పెస్టిసైడ్స్, మందులు లేనటువంటి, కల్తీ లేనటువంటి ఫుడ్ తీసుకోవడం మూలంగా గర్భిణీ తల్లి బాగుంటుంది, పిల్ల తల్లి బాగుంటుంది. తర్వాత చిన్న పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చిన్నతనంలోనే పిల్లలకు అమ్మ బిజీగా ఉండి ఇగో నీకు సెల్ ఫోన్ ఇస్తాను పో ఇచ్చి పోతుంది. అలా గంటలు వాటి చూసుకుంటూ వాళ్ళ కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ రకరకాల ఎఫెక్ట్ అవుతున్నది. కాబట్టి చిన్నతనం నుంచే మంచి జాగ్రత్తలు పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో మంచి ఆహారపు అలవాట్లు నేర్పడం, మంచి ఆహారాన్ని అందించడం, అదేవిధంగా పోషక విలువలు ఏ ఫుడ్ తీసుకుంటే ఉంటుందో కూడా నేర్పించేటువంటి కార్యక్రమం ఈ పోషణ్ పక్వాడా. ఈ పోషణ్ పక్వాడా సందర్భంగా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్లలో అవేర్నెస్, మంచి ఫుడ్, మరి క్వాలిటీ ఫుడ్ అందించే విధంగా ఐసిడిఎస్ నుంచి మేము కృషి చేయడం జరుగుతాం.